This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఆగస్ట్ 23కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. దీన్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 30 నుంచి 35% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఒక 1 year లోపు కరెంట్ అఫైర్స్ని మనము ఫాలో అవుతూ ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు రెగ్యులర్గా ఒక నోట్స్ను కూడా రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ కూడా లింకప్ చేసుకుని చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారందరికీ రెగ్యులర్గా ఈ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కరెంట్ అఫైర్స్ని అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది ఆగస్ట్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్ ఇది. ఇందులో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా వివిధ అంశాలని మనం ఇందులో పొందుపరచడం జరిగింది. సాధారణంగా కరెంట్ అఫైర్స్ అనగానే మ్యాగజైన్లో ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అయితే మెయిన్స్కి కూడా ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి ఆయా అంశాలని మీకు ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఈ మ్యాగజైన్లో. కాబట్టి ఈ మ్యాగజైన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు ఈ మ్యాగజైన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలుగా ఒకసారి మనం చూసుకుంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డిసర్టిఫికేషన్ ఇన్ ఇండియా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఇస్రో ఒక డాక్యుమెంట్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి డీసర్టిఫికేషన్ అండ్ డిగ్రేడేషన్ అట్లాస్ అని అంటారు దీన్ని. ఈ డాక్యుమెంట్లో ఎక్కువగా ఏముందంటే మన భారతదేశంలో భూమి అనేది ఏ విధంగా క్షీణిస్తుంది మరియు ఎడారీకరణ ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాలన్నింటినీ ఈ డాక్యుమెంట్లో వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ డాక్యుమెంట్ పేరు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, డీసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్. సో దీనిని ఎవరు పబ్లిష్ చేశారని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. దీనిని పబ్లిష్ చేసింది ఇస్రో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ద అట్లాస్ ప్రొవైడ్ ఏ స్టేట్ వైజ్ ఏరియా ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ ఫర్ ద టైమ్ ఫ్రేమ్ 2018-19. సో ఇక్కడ రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని పొందుపరచడం అనేది జరిగింది ఈ అట్లాస్లో. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్స్ ద చేంజ్ అనాలిసిస్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 15 years ఫ్రమ్ 2003 to 2018. అంటే ఈ 15 సంవత్సరాల కాలంలో భారతదేశంలో భూమి అనేది ఏ విధంగా మార్పులు జరుగుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా ఈ అట్లాస్లో పొందుపరచడం అనేది జరిగింది. సో గతంలో ప్రైమ్ మినిస్టర్ డెలివర్డ్ ద కీ నోట్ అడ్రస్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ డైలాగ్ ఆన్ ద డీసర్టిఫికేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డ్రాట్. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూడా దీనికి సంబంధించి అడ్రస్ చేయడం అనేది జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి హై లెవెల్ డైలాగ్ ఆన్ ద డీసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రసంగించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇందులో ఉన్న అంశాలన్నింటినీ మనం ఒకసారి కనుక పరిశీలిస్తే 97.85 మిలియన్ హెక్టార్స్, ఇది గుర్తుంచుకోండి, 97.85 మిలియన్ హెక్టార్స్. ఇది దేనికి సంబంధించి? ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి. సో మన భారతదేశంలో ల్యాండ్ అనేది ఎంతవరకు డిగ్రేడ్ అయిందని ఇక్కడ మనకు పర్సంటేజ్ రూపంలో అదేవిధంగా హెక్టార్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ప్రకారం మనం చూసుకుంటే 29.7% భూమి అనేది డిగ్రేడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇండియాస్ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా వచ్చేసి
328.72 మిలియన్ హెక్టార్లుగా ఉంటే అందులో 29.7% భూమి అనేది డిగ్రేడ్ అవ్వడం అనేది జరిగింది, అంటే ఒక క్షీణతకి లోనవడం అనేది జరిగింది 2018-19 సంవత్సరంలో ఈ సమాచారం ప్రకారం. అయితే 2003 నుంచి 2005 ఈ కాలంలో కనుక మనం చూసుకుంటే 94.53 మిలియన్ హెక్టార్స్ అంటే 28.76% టోటల్ జియోగ్రాఫికల్ ఏరియాలో అండర్వెంట్ ల్యాండ్ డిగ్రేడేషన్. ద నంబర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ టు 96.40 మిలియన్ హెక్టార్స్ డ్యూరింగ్ ద 2011 and 13 అంటే 2003 నుంచి 2013 వరకు అంటే 10 సంవత్సరాల కాలంలో ఎంతవరకు పెరిగిందంటే 29.32% పెరిగింది. ఈ డేటా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక డీసర్టిఫికేషన్ గురించి అంటే ఎడారీకరణకు సంబంధించి మొత్తం 83.69 మిలియన్ హెక్టార్లు ఏదైతే ఉందో ఈ భూమి అనేది డీసర్టిఫికేషన్కి గురవడం అనేది జరిగింది 2018-19 సంవత్సరంలో. సో దిస్ వాజ్ గ్రేటర్ దెన్ ద 81.48 మిలియన్ హెక్టార్స్ 2003-5 అండ్ 2011-13 ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన డీసర్టిఫికేషన్ ఏదైతే ఉందో సో దాంతో కంపారిజన్ చేసుకుంటే ప్రస్తుతం ఇది ఎక్కువగా ఉందని మనం ఇక్కడ గమనించాలి. అంటే గతంలో 82.64 మిలియన్ హెక్టార్లు మాత్రమే డీసర్టిఫికేషన్ అవుతాయి, అంటే ఎడారీకరణగా మారితే ప్రస్తుతం ఎంతవరకు మారిందంటే 83.69 మిలియన్ హెక్టార్ల వరకు మారడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ స్టేట్ వైజ్ డేటా కనుక ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా 23.79% ఏదైతే ఉందో ఈ పర్సెంటేజ్లో డీసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి ఈ రాష్ట్రాల వారిగా మనం ఒకసారి పరిశీలిస్తే రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎంత ఉందంటే 23.79% ఉంది. ఇండియా విట్నెస్డ్ అండ్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డీసర్టిఫికేషన్ 28 out of 31 స్టేట్స్. సో మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో డీసర్టిఫికేషన్ జరిగిందంటే 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ డీసర్టిఫికేషన్ అనేది జరిగింది. సో బిట్వీన్ ద 2011 and 13, 2018 అంటే 15 సంవత్సరాల మధ్య కాలంలో డేటా ఇది. సో దీనికి సంబంధించి మనకు ఈ సమాచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డీసర్టిఫికేషన్ మరియు డిగ్రేడేషన్ అనే అంశాలు మనము జాగ్రఫీలో చదువుకోవడం జరుగుతుంది. ఈ టెర్మినాలజీ అనేది మనకు జాగ్రఫీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరియు ముఖ్యంగా కరువు ఏర్పడడం వలన ఈ భూమి అనేది క్రమక్రమంగా డిగ్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ భూమి యొక్క నాణ్యత అనేది దిగజారిపోవడం అనేది జరుగుతుంది. సో కొంతవరకు ఈ భూమి యొక్క నాణ్యత అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. సో దీన్నే భూమి క్షీణత అని అంటాము. సో ఎడారీకరణ అంటే ఇక్కడ పొడి భూమి ప్రాంతాల్లో శుష్క మరియు పాక్షిక శుష్క మరియు ఉప తేమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తేమ ప్రాంతాలు క్షీణించడాన్ని ఎడారీకరణ అని పిలవడం జరుగుతుంది, డీసర్టిఫికేషన్ అని పిలుస్తాము. సో ఇది మానవ నిర్మిత కార్యకలాపాల వలన జరగవచ్చు, లేకపోతే సహజంగా కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి మనం జాగ్రఫీలో కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోవాలి. ఇక రిజర్వేషన్ అప్లికబుల్ ఇన్ ఐదర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్టర్ డివిజన్ సుప్రీం కోర్ట్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. సో రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ఎ పర్సన్ బిలాంగింగ్ టు ద రిజర్వ్డ్ కేటగిరీ ఇన్ అన్డివైడెడ్ స్టేట్, ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్డివైడెడ్ స్టేట్ అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశము. సో ఎంటైటిల్ టు క్లెయిమ్ బెనిఫిట్ ఆఫ్ ద రిజర్వేషన్ ఇన్ ఐదర్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్స్, అంటే ఈ అన్డివైడెడ్ అయిన తర్వాత సో అన్డివైడెడ్ కాకముందు ఏదైనా ఒక రాష్ట్రం అనేది విడిపోయిన ఏదైనా ఒక రాష్ట్రము 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు సో ఇక్కడ ఈ అన్డివైడెడ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అనేది అలాగే వర్తిస్తుంది. అయితే ఆ రిజర్వేషన్ అనేది ఏదైనా ఒక స్టేట్లో ఉపయోగించుకోవచ్చు అని
ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సపోజ్ ఇక్కడ మనకు రీసెంట్గా కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు విడిపోవడం అనేది జరిగింది. సో గతంలో అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రిజర్వేషన్స్ ఎవరెవరికైతే కల్పించబడ్డాయో ఆ రిజర్వేషన్స్ అనేవి అలాగే ఉంటాయి. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే సపోజ్ ఇప్పుడు ఏపీ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి తన యొక్క రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో అయినా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు. కానీ రెండు రాష్ట్రాలలో ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. రెండు రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్ని ఉపయోగించుకోవద్దు. ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది ఉపయోగించుకోవాలి. సో ద రూలింగ్ కేమ్ ఆఫ్టర్ ద రెసిడెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ ద జార్ఖండ్ filed appeal against the High Court order denying him appointment in the state civil service. సో ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందిన ఒక వ్యక్తి ఒక అప్పీల్ వేయడం అనేది జరిగింది హైకోర్టులో. స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ మరియు రిజర్వేషన్స్కి సంబంధించి ఇక్కడ హైకోర్టులో ఒక అప్పీల్ అనేది వేయడం జరిగింది. సో ఈ అప్పీల్కి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టు సో ఇటువంటి కీలకమైన తీర్పునివ్వడం అనేది మనం గమనించాల్సిన అంశం. సో మనకి ఇక్కడ బీహార్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000 ఏదైతే ఉందో ఈ 2000 ప్రకారము న్యూ స్టేట్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో జార్ఖండ్ వాజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద పోర్షన్ ఆఫ్ ద బీహార్. సో బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. అయితే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి బీహార్ లేదా జార్ఖండ్కి సంబంధించి ఏదైనా ఒక రాష్ట్రంలో తన యొక్క రిజర్వేషన్కి సంబంధించిన అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అతను అర్హుడు అని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ను పొందవచ్చును. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఈ ఆర్టికల్స్ కూడా ఒకసారి మనం పాలిటీలో చూసుకోవాలి. ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 342 సబ్ క్లాస్ 2 ఈ రెండు ఆర్టికల్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి పాలిటీలో ఈ ఆర్టికల్స్ గురించి చదువుకోండి. ఇక్కడ మీకు హోంవర్క్ ఏమిటంటే ఆర్టికల్ 341 దేని గురించి చెప్తుంది, 342 దేని గురించి చెప్తుంది. సో ఇది మీరు చేయాల్సిన హోంవర్క్ ఇది. సో మన భారతదేశంలో రిజర్వేషన్స్కి సంబంధించి మిగతా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ కూడా మనం చదువుకోవాలి. సో మన భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్లో పార్ట్ 16 సో ఇందులో సెంట్రల్ మరియు స్టేట్ లెజిస్లేటర్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 మరియు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 అనేవి రిజర్వేషన్ల గురించి తెలుపుతున్నాయి. ఎస్సీ మరియు ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్స్ గురించి తెలుపుతున్నాయి. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో 77వ రాజ్యాంగ సవరణ. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మనము చదువుకోవాల్సిన అంశం. సో ఒకసారి మనకు ఏదైనా టాపిక్ వస్తే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చదువుకోవాలి. సో ఈ 72వ రాజ్యాంగ సవరణ కూడా మనం చదువుకోవాలి. సో ఇందులో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆర్టికల్ 16(4)(a) అనే ఒక నిబంధన చేర్చబడడం అనేది జరిగింది. అదేవిధంగా సీనియారిటీకి సంబంధించి ఉద్యోగాలలో పదోన్నతికి సంబంధించి రాజ్యాంగంలో 85వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16(4)(b)ని చేర్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అదేవిధంగా ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 సో ఇవి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకి సంబంధించిన ఆర్టికల్స్. అదేవిధంగా ఆర్టికల్ 243D ఏదైతే ఉందో ఇది పంచాయతీలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్. సో ఈ విధంగా ఒక టాపిక్ రిజర్వేషన్కి సంబంధించిన ఒక టాపిక్ అనేది వచ్చినప్పుడు ఆ టాపిక్ సంబంధించి కంప్లీట్గా మనము చదువుకుంటే మనకు ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా వచ్చేసి 103వ రాజ్యాంగ సవరణ. సో ఈ ఆర్టికల్స్ ఈ సవరణలని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ నారాయణ కోటి టెంపుల్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని మనము ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ టాపిక్ని చదువుకుంటే సాధారణంగా యూపీఎస్సీలో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో రీసెంట్లీ నారాయణ కోటి టెంపుల్ హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ అండర్ ద
సెంటర్స్ అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మీరు హోంవర్క్ చేయాలి దీనికి సంబంధించి. వాట్ ఈస్ అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రాజెక్ట్, ఈ స్కీమ్కి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈ నారాయణకోటి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ విధంగా మనకి ఏదైనా టెంపుల్ కనుక న్యూస్లో వస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఈ టెంపుల్కి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. సో ఇక్కడ ఈ నారాయణకోటి టెంపుల్ ఏదైతే ఉందో సో ఇది ఒక అతి పురాతనమైన దేవాలయంగా మనము చెప్పుకోవచ్చును. ఎక్కడ ఉంది ఇది? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ అనే ప్లేస్కి దగ్గరలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో మన దేశంలో 9 గ్రహాలకి చిహ్నంగా ఈ ఆలయాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. సో అంటే 9 గ్రహాల దేవాలయాలు ఉన్న ఏకైక ఆలయంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఈ దేవాలయాలు 9వ శతాబ్దంలో నిర్మించడం అనేది జరిగింది. ఏ శతాబ్దంలో నిర్మించారంటే 9వ శతాబ్దంలో నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కనుక చూసుకుంటే ప్రమాదపు అంచున బాల్యం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక నివేదిక మనకు యూనిసెఫ్ విడుదల చేయడం అనేది జరిగింది. సో ప్రపంచంలో ఉన్న దాదాపుగా 100 కోట్ల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వీరు అనేక రకమైన వాతావరణ మార్పుల వలన అదేవిధంగా క్రమక్రమంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా సో వీరు తీవ్రమైన ప్రభావానికి గురయ్యే అవకాశం అనేది ఉంటున్నట్లు ఈ యూనిసెఫ్ నివేదిక ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ముఖ్యంగా భారత్, నైజీరియా, ఫిలిప్పీన్స్ సహా 33 దేశాలకు సంబంధించిన ఈ బాలలు ఎవరైతే ఉన్నారో సో మనకు ఈ నివేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ దేశాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వీరు వేడిగాలులు, వరదలు, తుఫానులు, ఈ వివిధ రకాల వ్యాధులకు సంబంధించి కాలుష్యం అంటే అనేక రకమైన ప్రభావాలకు లోనయ్యే అవకాశం అనేది ఉంటున్నట్లు ఈ యూనిసెఫ్ నివేదిక తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక్కడ తొలి వాతావరణ ప్రమాద సూచిక ఏదైతే ఉందో దీని ప్రకారము CSIR ఇండెక్స్ ప్రకారము ప్రపంచ దేశాలలో 8.7 పాయింట్లతో సెంట్రల్ ఆఫ్రికన్ మొదటి స్థానంలో ఉంది. 7.7 పాయింట్లతో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉంటే మన దేశం వచ్చేసి 7.4 పాయింట్లతో భారత్ అనేది 26వ స్థానంలో ఉంది. ఈ 26వ స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ కూడా మనము గుర్తుంచుకోవాలి. దాదాపుగా ఈ వాతావరణ పరంగా అనేక రకమైన ప్రభావాలు పిల్లలపై చూపే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా కర్బన ఉద్గారాల వలన దాదాపుగా 10 దేశాల నుంచి 70% కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అవకాశం అనేది ఉంటున్నట్లు ఈ నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ తగ్గుతున్న చిన్నారి భారతం అనే ఒక అంశం మనకి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎల్డర్లీ నివేదిక. ఈ నివేదిక ప్రకారము దేశ జనాభాలో 0 నుంచి 14 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లల శాతం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. అదేవిధంగా 15 నుంచి 59 ఏళ్ల వయసున్న వారి జనాభా అనేది ఏ విధంగా పెరుగుతుంది అన్న కోణంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 0 నుంచి 14 ఇయర్స్ మధ్య ఉన్న జనాభా కనుక తీసుకుంటే 1971వ సంవత్సరం నుంచి దేశంలో పిల్లల జనాభా సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. ఈ ఇయర్ గుర్తుంచుకోండి, 1971 నుంచి ఈ జనాభా అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1971లో పిల్లల జనాభా అనేది 42% ఉంటే 2031వ సంవత్సరానికి కనుక మనం చూసుకుంటే ఇది 21.7% చేరుకోవడం అనేది జరిగింది. సో అంటే 1971 సంవత్సరం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారి జనాభా కనుక మనము తీసుకుంటే సో ఇది క్రమక్రమంగా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చును. సో 1961లో 53 ఉంటే ఆ తర్వాత 52కి రావడం జరిగింది. ఆ తర్వాత 1971 నుంచి క్రమక్రమంగా ఇది పెరుగుతూ రావడం జరిగింది. ప్రస్తుతం
31వ సంవత్సరానికి ఇది 65.2% చేరుకునే అవకాశం అనేది ఉంటున్నట్లు ఈ ఎల్డర్లీ నివేదిక స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ NIABలో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల. సో టీకాల పరీక్ష మరియు ధృవీకరణకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము కేంద్రీయ ఔషధ ప్రయోగశాలను మంజూరు చేయడం అనేది జరిగింది. సో దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలోని జాతీయ జంతు జీవ సాంకేతిక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. సో దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అడవికి ఎకో రక్ష అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనం చెప్పుకోవడం జరిగింది. సో శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఎకో సెన్సిటివ్ జోన్ని ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధికి సంబంధించిన అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం మరియు రోళ్లపాడు, బ్రహ్మేశ్వరం ఈ అభయారణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అభయారణ్యంలో కొన్ని ప్రాంతాలను కలిపి ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్గా పరిగణించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా వన్యప్రాణులకు రక్షణ కల్పించాలన్న ఒక ఉద్దేశంతో సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని గుర్తించడం అనేది జరిగింది. సో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ సో 2016వ సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం అనేది జరిగింది. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టము 1986 సెక్షన్ 3 ప్రకారం ఇక్కడ ఈ అభయారణ్యాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఆనుకొని ఉన్న 10 కిలోమీటర్ల లోపు ప్రాంతాలను ఎన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్గా ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సో దీనికి సంబంధించి సో ప్రస్తుతం ఇక్కడ శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో గనుల తవ్వకం ఏదైతే ఉందో సో దాన్ని పూర్తిగా నిషేధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటుకల తయారీకి సంబంధించి మనకు సాధారణంగా ఇళ్లలో వేసుకునే బండలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తవ్వడానికి అనుమతినివ్వడం అనేది జరుగుతుంది. అవసరమైనంత మేరకే చెట్ల నరికివేతను పరిశీలించి అధికారులు దానికి అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక హోటళ్ళు, రెస్టారెంట్ల ఏర్పాటును రెగ్యులేటరీ అథారిటీ కమిటీ పరిశీలించి వాటికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్తును సరఫరా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక విమానాశ్రయాల నిర్మాణము ఇక్కడ ఉండదు. అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్లు కూడా ఇక్కడ ఎగరవేయడానికి అవకాశం అనేది ఉండదు. సో రాత్రిపూట వాహనాల రాకపోకలపై కూడా నియంత్రణ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ రాష్ట్రంలో 3 నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో వాట్ ఈజ్ వాటర్ ప్లస్ అనేది సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం వచ్చేసి ఏ నగరాలకి వచ్చింది అంటే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఈ నగరాలకి వాటర్ ప్లస్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వాట్ ఈజ్ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ అనేది మీరు హోంవర్క్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజుకి సంబంధించి ఒక స్పెషల్గా ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అల్లూరి సీతారామరాజుకి సంబంధించి మనము ఏపీ హిస్టరీలో భాగంగా దీనిని మనము చదువుకోవడం జరుగుతుంది. సో 1922 ఆగస్టు 22వ తేదీన అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఈ ప్రాంతం చింతపల్లి అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి రుద్రాభిషేక మరియు శివ జాగారం చేసి బయలుదేరడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇతను బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో ఇతని యొక్క ప్రధానమైన అనుచరులు కనుక మనం చూసుకుంటే గాం మల్లుదొర, గంటం దొర, అదేవిధంగా ఎండుపడాలు, ఎర్రేసు. సో వీరు ప్రధానమైన అనుచరులు. సో ఈ ప్రధానమైన అనుచరులకు సంబంధించి గతంలో మనకు క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది కాబట్టి వీరి యొక్క పేర్లు అనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతము ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగి 100 సంవత్సరాలు సమీపిస్తున్న నేపథ్యంలో తపాలా శాఖ ఒక స్మారక స్టాంపును కూడా ఆవిష్కరించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ పంజ్ షేర్ పంజా విసిరేనా అని ఒక అంశం.
సో ఇక్కడ మనకు ఈ ప్రాంతానికి సంబంధించి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అనేక రకమైన ప్రాంతాలను ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకే ఒక ప్రాంతం ఇంకా ఆక్రమణకి గురి కాలేదు. ఆ ప్రాంతం వచ్చేసి పంజ్ షేర్ అనే ప్రాంతము. సో ఈ పంజ్ షేర్ ప్రాంతం ప్రత్యేకంగా సో వీరిలో పోరాట పటిమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీరు తాలిబాన్లను వ్యతిరేకంగా పోరాడడం అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ ఏదైతే ఉందో ఆ కాబుల్కి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో ఈ పంజ్ షేర్ అనే ప్రాంతం అనేది ఉంది. సో ఇక్కడ తజిక్ జాతి ప్రజలు చాలా ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. ఈ తజిక్ జాతి అనేది మనం గుర్తుంచుకోవాలి. పంజ్ షేర్ అంటే 5 సింహాలు అని అర్థం. సో ఇక్కడ ఈ ప్రజల్లో పోరాట పటిమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక దుర్భేద్యమైన కోటగా మనము చెప్పుకోవచ్చును. 1980వ సంవత్సరంలో సోవియట్ సైన్యము అదేవిధంగా 1990లో తాలిబాన్లు సో దీనిని ఆక్రమించుకోలేకపోయారు. సో ప్రస్తుతము ఇదే ప్రాంతము ప్రస్తుతం తాలిబాన్లకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరుగుతుంది. సో 26 నుంచి మలబార్ విన్యాసాలు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాడ్ కంట్రీస్ ఈ మలబార్ విన్యాసాలను చేయడం అనేది జరుగుతుంది. సో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు ఈ మంత్ 26 నుంచి మలబార్ శ్రేణి నౌకాదళ విన్యాసాలు నిర్వహించనున్నాయి. సో ముఖ్యంగా ఈ భారత్ పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సంబంధించిన ఈ సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మలబార్ సైనిక కార్యక్రమాలు అనేవి చాలా ఇంపార్టెన్స్గా మనము చెప్పుకోవచ్చును. సో పసిఫిక్లోని అమెరికా దీవైన గువామ్ తీరానికి చేరువల్లో 4 రోజుల పాటు ఈ విన్యాసాలు అనేవి జరుగుతాయి. సో ఎక్కడ జరుగుతాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది దీవి ఇది. సో ఇది గువామ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో 1992వ సంవత్సరం నుంచి ఈ మలబార్ విన్యాసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీలో భాగంగా సో సమాఖ్య స్ఫూర్తి ఫెడరల్ స్ట్రక్చర్ అని మనం చదువుకుంటాము పాలిటీలో. సో ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించి అధికార వికేంద్రీకరణ అనేది ఏ విధంగా జరగాలి, సో ఇందులో కేంద్రం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఈ కేంద్రంతో పాటు రాష్ట్రాల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, సో స్వయం పాలనలో భాగంగా ఈ సమాఖ్య స్ఫూర్తి అనేది ఏ విధంగా కొనసాగుతుందన్న కోణంలో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ ఆర్టికల్లో ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మనము నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ జనాభా నియంత్రణ బిల్లుకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము సోషల్ ఇష్యూస్లో భాగంగా ఈ టాపిక్ మనం చదువుకోవచ్చు. సో ప్రస్తుతం రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ఈ జనాభా నియంత్రణకు సంబంధించి ఒక బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. సో జనాభా నియంత్రణ చేయడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న కోణంలో, అదేవిధంగా ప్రస్తుతం మన దేశంలో ప్రస్తుతం జనాభా అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న కోణంలో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో ఇది కూడా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. బేసిక్ లెవెల్ కోచింగ్ అంటే ఎన్సీఆర్టీతో స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆప్షన్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, సోషాలజీ వీటిని మనం ఆప్షన్స్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజ్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడంతో పాటు స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మెంటర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సపరేట్గా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక యూపీఎస్సీకి సంబంధించి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్కి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనకు కోచింగ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో మనం ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. మీరు క్లాసెస్కి సంబంధించి మరింత సమాచారం కోసము 8448449709 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్, ఐఏఎస్ ఎగ్నేషన్ అనే యాప్ని కనుక మనము డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో సో దీనిని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.